ఇది పూజా సమయం మనకొసగిన అభయం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం మన మనసుకు సేదదీర్చు సమయమిదే రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము ఇది పూజా సమయం మనకొసగిన అభయం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగస్టు నెల చివరి ఆదివార పరిశుద్ధ బలిని మనం ఈరోజు అర్పిస్తూ ఉన్నాం. ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఈ పరిశుద్ధ బలి పూజకి ఆహ్వానిస్తూ ఉన్నాం. వెరీ వామ్ వెల్కమ్. ఈ నెలంతా దేవుడు మనకు చేసిన సకల మేళ్లను కృతజ్ఞతగా గుర్తుంచుకుంటూ మన పరిశుద్ధ బలి పూజను ఎంతో సంతోషముతో ఆనందముతో మనం అర్పించుకుందాం. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు చాలామంది ఉన్నారు. వారందరి ఇంటెన్షన్స్ని ఈ మాసంలో మనం గుర్తుంచుకుంటూ దేవుని ఎదుట ఆ కుటుంబాలను వారి అవసరాలను మనం సమర్పించుకుందాం. Thanksgiving Mass for all the blessings showered upon the family and for the departed soul of Gade Inaredi and all the other souls to rest in peace. Mass offered by Gade Lucirani and her family members. For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar and Boga Agnes. Mass offered by Boga Arogyam and her family. For God's mercy upon the departed soul of Madhimi Velank Niraju and Madhimi Amardeep, Mass offered by Annapurna and her family. For God's mercy upon the Eluru Retreat Center construction and for God's protection upon everyone involved in the construction, Mass offered by Divine Word Retreat Center. For the good health and the gift of the children, Mass offered by Swapna and Devesh and her family. Thanksgiving Mass offered by Basani Rojumma and her family members. Mass offered for the salvation of Royal Rajeshekar. Mass offered by the members of the family. For the good house to one devotee, that God may bless them with a good residential house. Mass offered by the family. For the good job to Raila Rama Kumari. Mass offered by the members of the family. For the good health and knowledge of Bhavyesh and Saharsha. Mass offered by the members of the family. For the good health and the good crops. Mass offered by Kattagadda Neerajarao and Achyuta Rani. For the good business and for the own place, bright future of the children. Mass offered by Kantineni Satish, Monica, Zaira, Harshita and Alvina. Mass offered for the good health, safe delivery of Ramya and for the own house and for the job to Darshi, Rohit, Abhishek. Mass offered by the members of the family. For the happiness in the married life and bright future of Irukupati,
Sujit, Kumar and Lavanya, mass offered by the couple. For the good health and good crops, for the good job to Kavya, mass offered by Kamma, Nageshwari and Poyavati. For the good crops and for the good future of Muttuneni Srinivasa Rao, Padma, Sandeep and Naveen, mass offered by the family. ప్రియబిడ్డలారా, మీరు పెట్టించిన ఈ పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలు అన్నిటిని సమర్పించుకుంటూ ఉంటాం. అలాగే ఆన్లైన్లో మీరు వేల మంది మాసలో పాల్గొంటారు. దేవుడు మీకు చేసిన సకల మేలుకు కృతజ్ఞతగా మనం ఎంతో సంతోషముతో ఈ బలిని మీకు సమర్పిస్తూ ఉండగా దేవుడు మీ అందరినీ ఈ పరిశుద్ధ బలి పూజ ద్వారా దీవించమని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే బిళ్ళర ఏలూరు ధ్యాన వేదిక మందిర నిర్మాణ పనులు కొనసాగుతూ ఉండగా 2 సంవత్సరం 3 నెలలే మనకున్నాయి. ఈ కాలములో ఆ మందిరము పనులు యథాకాలం పూర్తి అవ్వాలని, దేవుని సువార్త పరిచర్య విజయవంతంగా ఈ ఏలూరు మేత్రాసనంలో ప్రారంభించి అది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో వ్యాపింప చేయాలని మనం ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రార్థిద్దాం. అలాగే మా ప్రార్థన సాయం కోరిన వారు ఎంతోమంది ఉన్నారు. రోసరీ జపమాల టీం మెంబర్స్ని, అలాగే ఇక్కడ ఏలూరులో ఇప్పుడు కరెంట్లీ జరుగుతున్నటువంటి ఎరికో ప్రార్థనలను మేము సమర్పిస్తూ ఉన్నాము. అలాగే వర్కర్స్, కాంట్రాక్టర్స్, లేబర్స్ వారందరినీ 2 చేతులు జోడించి 1 నిమిషం కళ్ళ మూసుకుందాం. బిడ్డలారా, మీ అందరి ఇంటిని, ఇంటి వారులను, విన్నపాలను, ప్రార్థనలన్నీ భగవంతుని సమర్పించుకుంటూ ఎంతో భక్తితో విశ్వాసముతో మనం ఈ పరిశుద్ధ బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము, సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేష పట్టణము చాలా ఇంట్రెస్టింగ్. యేసుక్రీస్తు ఒక ఫరిసీ ఇంటికి భోజనం చేయటానికి వెళ్ళినప్పుడు అతిథులు తోసుకుంటూ ముందుకు వచ్చి ముఖ్యమైనటువంటి ఆసనాల కోసం వెతుకుతూ తహతగలాడుతూ ఉండగా యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక మంచి మాట ఈనాటి సువిశేష పఠన అర్థం. తనను తాను హెచ్చించువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని యేసుక్రీస్తు పలికిన మాట మనందరి కుటుంబ సామాజిక జీవితంలో చాలా అర్థవంతమైనటువంటిది. బిళ్ళరా, ప్రతి మనిషిలో కొద్దిగైన స్వార్థము అనేది ఇమిడి ఉన్నది. అందువలన నేనేం చేసినా నాకు గుర్తింపు రావాలి, నాకు పేరు రావాలి, నాకు ఏదో ఒక ప్రతిఫలం కావాలని ఆశపడని వాళ్ళు దాదాపు ఎవరు లేకపోవచ్చు. ప్రియబిళ్ళరా, ఈ గుర్తింపు అనేది మనము సామాజిక పరంగా, సైకాలజికల్ పరంగా, మనశ్శాస్త్రపరంగా, ఆత్మీయంగా ఆలోచిస్తే ఏదైనా ఒక విషయంలో గుర్తింపు, ఈదర్ నా పేరుకి గుర్తింపు, లేదా నా సంస్థకి గుర్తింపు, లేదా నా డబ్బుకి గుర్తింపు, లేదా నా శ్రమలకి గుర్తింపు, నా కన్నీటికి గుర్తింపు, మా పిల్లలకి గుర్తింపు, ఇలా రకరకాల విధమైన గుర్తింపు మనుషులు ఆశపడతారు,
అది అబ్సల్యూట్లీ నార్మల్. ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక వాస్తవం ఏంటంటే, ప్రపంచంలో గుర్తింపు కావాలని మనుషులు మీద పడుతూ తహతహలాడుతూ కొట్టుకుంటూ కూడా ఆ గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రభు ఏమంటున్నాడంటే, వాస్తవంగా నీవేమిటో, నీ విలువ ఏంటో, నీ గుర్తింపు ఏంటో అనేది మీకు దగ్గర సంబంధికులు, నిన్ను తెలిసిన వాళ్ళు చక్కగా గుర్తించుకుంటారు. గుర్తింపు నిజంగా నీకు అర్హత కలిగినటువంటి ఒక విషయమైతే, ఎవరు గుర్తించకపోయినా గుర్తింపు నిన్ను వెతక్కుంటూ వస్తుంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. కానీ గుర్తింపుకు ఒక యోగ్యత నీకు లేదు అంటే, నువ్వు ఎంత మీద పడి గుర్తింపు కోసం ప్రయత్నం చేసినా ఆ గుర్తింపు నీకు ఎప్పుడు కూడా రాదు. ప్రభు యేసుక్రీస్తు మాటల ఉద్దేశం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆ గుర్తింపు, దేవుని దృష్టిలో ఆ గుర్తింపు, దేవుని యొక్క విషయములో ఆయనకి మనం ప్రాముఖ్యత ఇస్తూ మనము వినయముతో వినమ్రతతో మనము ఉంటే, వాక్యం పలుకుతుంది, దేవుని బలమైన హస్తం కింద వినమ్రుడు కంటూ యుక్త సమయములో ఆయన నిన్ను ఉద్ధరించును అని వాక్యం పలుకుతుంది. విచ్ మీన్స్ గుర్తింపు ఇచ్చేవాడు ఆయనే, నిన్ను జ్ఞాపకం ఉంచుకున్నవాడు ఆయనే, నిన్ను పైకి లేపినవాడు ఆయనే. అందుకే దేవుడు నీకు ఒక మార్గం తెరిస్తే, ఒక గుర్తింపు నీకు ఇస్తే, అది ఎవ్వరు తీసివేయలేడు, ఎవడు మోయలేడు. కానీ దేవుని ఎదుటనే ఆ గుర్తింపు లేకుండా ఆయనే మార్గం మోసేస్తే పిల్లరా, ఈ ప్రపంచంలో ఏ మనిషి కూడా అది తెరవలేడు. అందువలన ఈనాడు ప్రియులారా, వినయము, వినమ్రత, తగ్గించుకోవటం, గుర్తింపుకి ఎంతవరకు నాకు అర్హత ఉంది, ఎంతవరకు లేదు అనేటువంటి వివేచన బుద్ధి మనకు దయచేసి ప్రభువు చెప్పినట్లుగా తనను తాను తగ్గించుకుంటూ ప్రభు ఎదుట మన అహంకారం వలన కానీ, మన మాటల వలన కానీ, గుర్తింపు కోసం ప్రయత్నం చేయటం వల్ల కానీ ఏమైనా దోషములు పాపములు పడిపోయి ఉంటే, ఇతరులను దూషించి ఉంటే, హేళన చేసి ఉంటే, అవమానపరిచి ఉంటే, నాకు గుర్తింపు రావాలని ఇతరులను నేను తొక్కేసి ఉంటే, కుళ్ళు కుతంత్రాలతో వారికి విరుద్ధంగా ప్రయత్నించి ఉంటే, అందరినీ ఒకే రీతిగా ఒకే కళ్ళతో చూస్తున్న దేవుని ఎదుట, అందరికీ ఒకే నీతి ఒకే న్యాయంతో శిక్షించే దేవుని ఎదుట మనం సఖ్యపడతాం, క్షమాపణ కోరుకుందాం, ప్రార్థిద్దాం. ప్రభువా, మమ్మ కరుణించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచు ఉన్నాను. ఏలైనా తలపు చేతును, వాకు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి కల్వరి రక్తముతో మనలను కడుగి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయచూపుము, ప్రభువా
మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా మాపై దయచూపుము. యేసుక్రీస్తు రాజా మాపై దయచూపుము. పావనాత్మదేవా మీ బిడ్డలపై దయచూపుము. పావనాత్మదేవా మీ బిడ్డలపై దయచూపుము. పిల్లరా, సంతోషముతో ఈ నెలంతా దేవుడు చేసిన మేలుకి కృతజ్ఞతగా మహిమగానం పాడుకుంటూ సంతోషముతో ఆత్రిక దేవుని మనం కనపరచుకుందాం. Glory, glory, gloria, 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 glory, glory, gloria. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడిదము మిమ్ము పొగడిదము మీ దయనే కోరెదము. ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడిదము మిమ్ము పొగడిదము మీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. జనితైక సుతుడ ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ. జనితైక సుతుడ ఏలినవార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము కడుగుమయ. నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమాను పవిత్రాత్మతో నుండువారా. పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయా. మా ప్రభువ తండ్రి మహిమాను పవిత్రాత్మతో నుండువారా. నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం.
నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం, నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, సకల సద్గుణ రాశివైన నీవో మా హృదయములను నీ నామము పట్ల ప్రేమతో నింపుము. తద్వారా నీ పట్ల గాఢమైన పూజ్యభావమును కలిగించి మాలోని మంచిని పోషించి పెంచుము. నీ రక్షణ బాధ్యత ద్వారా నీవు పోషించి పెంచిన దానిని సురక్షితముగా ఉంచుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుంచి 18వ వచనం వరకు, 20వ వచనము 28వ వచనం నుంచి 29వ వచనం వరకు. సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం నుంచి 18వ వచనము, 20వ వచనము 28వ వచనం నుంచి 29వ వచనం వరకు. కుమారా, నీవు చేయు పనులన్నిటి వినయముతో మేలుకుము. బహుమతులు ఇచ్చు వారి కూడా వారి వద్ద నుండి నరులు అధికముగా మొచ్చుకొనుదురు. నీవెంత అధికుడవో అత వినయముతో కమ్ము. అప్పుడు ప్రభు మననున్న పొందువు. ప్రభు మహాప్రభువు కలవాడును. వినయమురుతులు పూజకునందుకునుము. గర్వత్వము వ్యాధిని తొలగించుటకు మందు లేదు. దుష్టత్వమున వానిలో లోతుగా వ్రెళ్ళిపోతున్నదా. తెలివి కలవాడు సక్స్తులను వినయముతో పొందును. నేర్చుకోలేనివాడు కోరిక కలదు కనుక అతడు శ్రద్ధతో వినును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. అమృతస్వరము నీ దివ్య వాక్యం, అవనికి వరము నీ ప్రేమ కావ్యం. అమృతస్వరము నీ దివ్య వాక్యం, అవనికి వరము నీ ప్రేమ కావ్యం. అజరం అమరం నీ వాక్యం, మననం మధురం నీ 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 కావ్యం. అమృతస్వరము నీ దివ్య వాక్యం, అవనికి వరము నీ ప్రేమ కావ్యం.
నీ ప్రేమకు పరవశముంది నీ పాడనా పరిమళమైన నీ ప్రేమకు పరవశముంది నీ పాడనా పావనమైన నీ చరితను ప్రతిదినము స్వామి నీ పాడనా పావనమైన నీ చరితను ప్రతిదినము స్వామి నీ పాడనా అజరం అమరం నీ వాక్యం మననం మధురం నీ కావ్యం 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 అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం అమృత స్వరము నీ దివ్య వాక్యం అవనికి వరము నీ ప్రేమ కావ్యం. రెండవ పట్టణము పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 18వ వచనము 19వ వచనము మరియు 22వ వచనం నుండి 24వ వచనం వరకు. స్పర్శచే గ్రహింపగలిగినట్టు మంటలను వెలిజిమ్మిచున్నట్టి కొండకును అగ్నికిని కారుమేఘమునకు గాఢాంధకారమునకు తుఫానుకును బాకాద్వాకినికి మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఆ వాణిని వినిన ప్రజలు తాము ఇంకొక మాట అయినను వినవలసిన అవసరం లేకుండా చేయమని వేడుకొనిరి. దానికి బదులుగా మీరు సియోను పర్వతమునకు వేల కొలది దేవదూతలతో కూడిన సజీవ దేవుని యొక్క నగరమగు దివ్యమైన యెరూషలేముకు వచ్చితిరి. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకును హేబేలు రక్తమును కంటే ఉత్తమమగు విధమున మొరపెట్టు ప్రోక్ష రక్తము వద్దకును మీరు వచ్చితిరి. ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు. కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా. కరములెత్తి నిన్ను నేను పిలుచుచుండగా స్వామి నీవు వంగి నన్ను లేపుచున్నావా. గాయపడిన హస్తముతో లేపుచున్నావా, రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా. గాయపడిన హస్తముతో లేపుచున్నావా, రక్తం కారుచున్న హస్తముతో లేపుచున్నావా. జీవిత కాలమంతా నిన్నే స్తుతింతున్, నా జీవిత కాలమంతా నిన్నే స్తుతింతున్. హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా. దారి తప్పి నేను వెళ్ళుచుండగా ఇదిగో దారి దీనిలో నడువని చెప్పుచున్నావా. నీవు తప్ప నాకెవరున్నారని నే పలుకగా
మార్గం సత్యం జీవమై నేనున్నానంటావా? జీవిత కాలమంతా నిన్నే స్తుతింతున్, నా జీవిత కాలమంతా నిన్నే స్తుతింతున్, జీవిత కాలమంతా నిన్నే స్తుతింతున్, నా జీవిత కాలమంతా నిన్నే స్తుతింతున్. హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 14వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 మరియు 7 నుంచి 14 వరకు వచనాలు. యేసు ఒక విశ్రాంతి దినమున ఫరిసయ్యుల అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రధాన ఆసనముల కొరకు చూచుచూ ఉన్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. ఎవరైనాను నిన్ను పెళ్ళింది విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడు అగు ఒకరిని పిలిచి ఉండవచ్చు. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనను. అప్పుడు నువ్వు సిగ్గుతో కడబట్టి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడబట్టి చోటున కూర్చుండము. అప్పుడు మేము పిలిచిన వాడు వచ్చి నీతో స్నేహితుడా ముందుకు వెళ్ళి కూర్చుండము అని చెప్పుము. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలదు. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అనను. యేసు తనను భోజనమునకు పిలిచిన వారితో నిన్ను తిరిగి పిలువగలను భావముతో నీ భోజనమునకైనను విందునకైనను నీ మిత్రులను సోదరులను బంధువులను ఇరుగు పొరుగు ధనుగులను పిలువవలదు. నీ విందు చేయునప్పుడు పేదలను వికలాంగులను కుండివారిని గ్రుడ్డివారిని పిలువుము. వారు నీకు ప్రతిఫలము ఇయ్యలేరు కనుక నీవు ధన్యుడవు అగుదువు. నీతిమంతుల పునరుద్ధానము కాలమున దీనికి ప్రతిఫలము లభించును అనను. ప్రభు యేసుక్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీయు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్కు మనం ఆలకించడానికి సిద్ధపడుతున్నాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుంటూ ప్రభువా
నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని నడిపించండి అని ఒక్క నిమిషం శ్రమలు వంచి నాతో కలిసి ప్రార్థించండి. ప్రభువా, ఈ ఆగస్టు నెల చివరి ఆదివారంలో నీ పరిశుద్ధ సన్నిధిలో బలి అర్పించటానికి, దేవుని వాక్కు వినటానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం. ప్రభువా, అనుదిన జీవితం నాకు కావలసినటువంటి ఈ వాక్కు ఈనాడు నీ ఆత్మ ద్వారా మాకు బోధించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ జ్ఞానమును, బుద్ధిని, తెలివిని నాకు ప్రసాదించి ఈ వాక్కు చక్కగా నేనే అర్థం చేసుకుని నేనే బోధించటానికి, అది వింటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాలలో నీవు ఏ సందేశము ఇవ్వాలనుకుంటున్నారో ఆ కార్యం వాళ్ళలో జరిగేలాగున ప్రభువా నీవే ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్ ద్వారా ఈ పూజలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని ఈ వాక్కు ద్వారా ఆశీర్వదించండి. సకల దూతలారా, పునీతులారా మా కోసం ప్రార్థించండి. అమ్మ మరియతల మీ నిరంతర ప్రార్థన సహాయం మాకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేతాంద్రిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలమును కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేష పఠనము లూకా సువార్త 14వ అధ్యాయము. మనం 7 నుంచి 14 వరకు మనం చదువుతూ ఉన్నాం. అక్కడ యేసుక్రీస్తు ఒక పరిసయ్యుని ఇంటికి భోజనమునకు వెళ్తూ ఉన్నాడు. మనము మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు మనం పరిశీలిస్తే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు అనేక చోట్లలో భోజనానికి, పెళ్ళికి, విందుకు వెళ్తూ పాపులతోనూ, సుంకరులతోనూ, అతిథులతోనూ కలిసి కూర్చొని భోజనం చేసే అలవాటు ఆయనకు ఉంది అని మనము ఆల్రెడీ బైబిల్ని అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, లూకా యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆల్రెడీ మనము కానా వివాహం అనేటువంటి పెళ్ళిలో యేసుక్రీస్తు భోజనానికి వెళ్తూ ఉన్నారు. అక్కడ శిష్యులు అందరూ ఆహ్వానితులై ఉన్నారు. అలాగే దుడుకు చిన్నవాడు, తండ్రి ఇంటి నుంచి పారిపోయినటువంటి కుమారుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి పెద్ద విందును, పార్టీని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. సుంగపు మెట్టుకడ కూర్చున్నటువంటి మత్తయిని యేసుక్రీస్తు పిలిచినప్పుడు ఆయన అన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు వెంబడించాడు. తర్వాత ఆయన యేసుక్రీస్తు కోసము, శిష్యుల కోసము, అలాగే సుంకరులు, పాపులు అనేక మంది కోసము ఆయన పెద్ద విందు ఏర్పాటు చేస్తున్న మనం చూస్తూ ఉన్నాం. కడరాత్రి భోజన వేళలో యేసుక్రీస్తే పైమేడలో తన శిష్యులతో కలిసి భోజనము, విందు చేస్తూ ఉంటున్నారు. ఇలా యేసుక్రీస్తు అనేక విందుకి, అనేక పార్టీలకి, అనేక పెళ్ళిళ్ళకి, అనేక ప్రోగ్రామ్స్కి పాల్గొంటూ ఉన్నటువంటి ఒక సామాజిక మనిషి అని ఒక నార్మల్ హ్యూమన్ లైఫ్ సిచ్యువేషన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియబిడ్డలారా. అలా విందులకి, పార్టీలకి వెళ్తూ ఉండగా యేసుక్రీస్తు గమనించిన ఒక విషయమే యాక్చువల్లీ ఈనాడు మనం చదువుతున్నటువంటి అక్కడ సువిశేష పట్టణంలో 2 అంశాలలో మొదటిది. అదేంటంటే, పిలువబడినటువంటి అతిథులు ముఖ్యమైన స్థానాన్ని వెతుకుతూ వారి ముందుకు
తన్నుకుంటూ పోతూ ఉన్నారు. మనం విందామా? లూకాసు వార్త 14వ అధ్యాయము ప్రియులారా 7వ వచనం. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానము చెప్పెను. చూడండి, ఒక ఉపమానము ద్వారానే ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఈ పార్టీకి పిలువడినటువంటి అతిథులు ప్రథమమైనటువంటి ఆసనం, ముఖ్యమైనటువంటి ప్లేస్, గుర్తింపు కావాలని, 10 మంది గమనిక కావాలని వారు స్థానమానాల కోసం ఎదురు చూస్తూ ఉండగానే యేసుక్రీస్తు ఈ ఉపమానం చెప్తూ ఉన్నారు. ప్రియులారా, మరి ఎవరు ఈ ప్రముఖ స్థానం కోసం వెతకారని, ఎవరు తన్నుకుంటూ ముందుకు పోయి ముఖ్యమైన స్థానములో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని అక్కడ ఎవరి పేరు లేదు. కానీ మనము మార్కు సువార్త, లూకా సువార్త చూస్తే అక్కడ ఫరిసయ్యుల ధర్మశాస్త్ర బోధకుల గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉండగా విందులలో, పార్టీలలో, పట్టణాలలో, టౌన్లో ముఖ్యమైన స్థానం కోసము వెతకి ఇంపార్టెన్స్ కోరుకున్న వాళ్ళు ఫరిసయ్యుల ధర్మశాస్త్ర బోధకులే అని యేసుక్రీస్తు ఆల్రెడీ తెలియజేస్తూ ఉన్నాడు. మనం తీసుకుంటామా? ఇలా మార్కు సువార్త 12వ అధ్యాయం తీసుకుంటాం. మార్కు సువార్త 12వ అధ్యాయంలో మనం 39 వచనం ఒక్కసారి చదువుతామా? అక్కడ 38, 39 విందామా? మార్కు సువార్త 12వ అధ్యాయము 38 and 39. యేసు ఇట్లు ఉపదేశించుచు, మీరు ధర్మశాస్త్ర బోధకుల విషయమై జాగరకులై మెలుగుడు. చూడండి, ధర్మశాస్త్ర బోధకుల విషయమై మీరు జాగ్రత్త పడుడు అని చెప్తూ ఉన్నాడు. ఇంకా ముందుకు, వారు నిలువు టంగీలను ధరించి తిరుగుటను, అంగడి వీధులలో వందనములను అందుకొనుటకును, అంగడి వీధులలో వచనములు అందుకొనుటకును కోరుకొందురు. ప్రార్థనా మందిరముల యందు ప్రధాన ఆసనములను, విందుల యందు అగ్రస్థానములను వారు కాంక్షింతురు. చూడండి, ప్రార్థనా మందిరములు అగ్రస్థానం కావాలి. విందులలో, పార్టీలలో, పెళ్ళికి, ఫంక్షన్కి వెళ్తే అక్కడ కూడా ముఖ్యమైన స్థానం వారు కావాలని కోరుకుంటారు అని ఈ పరిస్థితి ధర్మశాస్త్ర బోధకుల గురించి యేసుక్రీస్తు కూడా చెప్తూ ఉన్నాడు. ఇదే మాట లూకాసు వార్తలో కూడా ఉంది. మనం తీసుకుంటామా? లూకాసు వార్త 11వ అధ్యాయం తీసుకుంటామా? అక్కడ 43వ వచనములో కూడా పరిసయ్యుల ధర్మశాస్త్ర బోధకులే అగ్రస్థానము, ప్రముఖ స్థానము కోరుకుంటారు, దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారని యేసుక్రీస్తు పలికాడు. అయ్యా పరిసయ్యులారా, మీకు అనర్థము. మీరు ప్రార్థనా మందిరముల యందు ప్రధాన ఆసనములను, అంగడి వీధుల యందు వందనములను అందుకొనుటకు కాంక్షింతురు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందువలన యేసుక్రీస్తు ఈ పరిసయ్యుని ఇంటికి అతిథిగా భోజనానికి వెళ్ళినప్పుడు ఆయన గమనించినటువంటి వారు ఎవరు అంటే పరిసయ్యుల ధర్మశాస్త్ర బోధకులే. మోస్ట్ ప్రాబబ్లీ, ఎందుకంటే ఇక్కడ పేరు లేదు, కానీ ఈ బైబిల్లో మనం చదివినటువంటి రెఫరెన్సెస్ బట్టి చూస్తే పరిసయ్యుల ధర్మశాస్త్ర బోధకులే ఈ ఇంపార్టెన్స్ కావాలని ముందుకు తన్నుకుంటూ పోయి ఈ స్థలాల కోసం వెతుకుతూ వారి ఇంపార్టెన్స్ గుర్తింపు కోసము చేస్తూ ఉన్నారని మనం అర్థం చేసుకుంటాం ప్రియబళ్ళారా. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నారంటే, పిలువబడిన వారితో ఏమంటున్నారంటే, మీరెవరైనా ఒక పెళ్ళికి, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు అగ్రస్థానములో మీరు వెళ్ళి కూర్చోవద్దు, వెనక్క కూర్చోండి. నిన్ను పిలిచిన వాడు అందరి ఎదుట, స్నేహితుడా, సోదరుడా, ముందుకొచ్చి కూర్చొని నిన్ను పిలిచినప్పుడు అందరి ఎదుట నీకు గౌరవం కలుగును అనేటువంటి మంచి ఒక ఉపదేశము 8, 9 వచనాల్లో యేసుక్రీస్తు ఇస్తూ ఉన్నాడు ప్రియబిళ్ళారా. ఇది మన సువిశేష పట్టణంలో మనం చదువుకున్నాం. నా రెండో విషయం ఏంటంటే ప్రియబిళ్ళారా, ఆయనని విందుకు పిలిచిన వాడికి కూడా ఒక ఉపదేశం ఇస్తూ ఉన్నాడు. చూడు, ఒకటి పిలువబడిన వారికి, రెండవది యేసుక్రీస్తుని ఏ పరిసయ్యుడు అయితే ఇంటికి భోజనానికి పిలిచాడో
ఆ మనిషికి కూడా ఒక ఉపదేశం ఇస్తూ ఉన్నాడు. 12వ చదువుతామా? లూకాసు వార్త ఈనాటి సువిశేష పట్టణంలో 14వ అధ్యాయము 12వ వచనం. యేసు తనను భోజనమునకు పిలిచిన వారితో, నిన్ను తిరిగి పిలవగలవారును భావముతో నీవు భోజనమునకును విందునకునైనను నీ మిత్రులను, సోదరులను, బంధువులను, ఇరుగు పొరుగు ధనికులను పిలవవలదు. నీవు విందు చేయనప్పుడు పేదలను, వికలాంగులను, క్రుంటివారిని, గుడ్డివారిని పిలువుము. వారు నీకు ప్రతిఫలము ఇయ్యలేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మీరు ఒక విందు ఏర్పరచినప్పుడు సాధారణంగా వెళ్ళారా, మనం అందరూ మన పెద్దవాళ్ళు, మన జాతి, మన కులం, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీలు, ఇటువంటి వాళ్ళందరినీ పిలుస్తాం. మంచిదే. కానీ యేసు గురించి ఏమంటున్నారంటే, మీరు ఒక విందును పార్టీని ఏర్పరచినప్పుడు పేదవాళ్ళని, వికలాంగులను, అనాథులను, విధవలను, తిరిగి మీకు ఏమాత్రము ఒక ప్రతిఫలం ఇయ్యలేని వాళ్ళని నీవు ఒక విందుకు పిలవాలి అని యేసుక్రీస్తుని విందుకి పిలిచిన వాడికి కూడా ఒక అడ్వైస్, ఒక సలహా ఇస్తూ ఉన్నాడండి. ప్రియమిత్రులారా, సాధారణంగా మనం అలా చెయ్యం. నేను ఒక సంఘటన మీతో పంచుకుంటా. అది కథ కాదు, నా లైఫ్లో జరిగిన ఒక సంఘటనే. 2003 సంవత్సరము మే నెల నేను ఒక గురువుగా అభిషేకం పొందాను. ఈయన గురుపట్టాభిషేక విందు, గురుపట్టాభిషేక ఆ రోజు ఆ గొప్ప కార్యం ఎలా చేయాలి, ఎలా నడిపించాలి అని దేవుణ్ణి అడుగుతూ నేను గుడిలో ప్రార్థన చేస్తూ ఉండగా, అలా ప్రార్థన చేస్తూ ఎందుకంటే అది నా లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ప్రోగ్రామే. ఆల్మోస్ట్ 10-12 సంవత్సరాలు చదివి ఒక బ్రదర్ గురువుగా అభిషేకం పొందటం అంటే, ఆ గురుపట్ట అభిషేకం నా లైఫ్లో అన్ని ప్రోగ్రాముల కంటే అతి శ్రేష్టమైన ముఖ్యమైనటువంటి ఒక ప్రోగ్రాం, ఒక ఫంక్షన్, ఒక పార్టీ, ఒక విందు. నేను ఒక 5 రోజులు ఒక ధ్యాన వడక కేంద్రానికి వెళ్ళి 5 రోజులు రిట్రీట్లో గడిపి ఆ లాస్ట్ డే నేను గుడిలో కూర్చొని ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఈ ఆర్డినేషన్ ఎలా నడిపించాలి. నేను అలా ప్రార్థన చేస్తూ ఉంటాక నాకు ఒక వెంటనే ఒక ప్రేరణ వచ్చింది, ఒక ఇన్స్పిరేషన్ లోపల నుంచి వచ్చింది. అదేంటంటే, నువ్వు ఈ ఆర్డినేషన్ సెరమనీకి 50 మంది పేదలను, 50 మంది అనాథులు, విధవులు, పేదలు, యేసుక్రీస్తు చెప్పినట్లుగా నీకు తిరిగి ప్రతిఫలం ఇయ్యలేనటువంటి ఒక 50 మందిని పిలవాలి అని ఒక ప్రేరణ, ఒక స్వరంలాగా నాకు వినిపించింది. అది మళ్ళీ మనసులోకి వస్తుంది. అప్పుడు నేను ఒక ప్రభువుకు ఒక మాట ఇచ్చాను, ప్రభువా నా ఆర్డినేషన్ విందుకి, ఆర్డినేషన్ పార్టీకి 50 మంది పేదల్ని పిలుస్తాను అని మాట ఇచ్చినప్పుడు ఆ ఇన్స్పిరేషన్, ఆ స్వరము ఆగిపోయింది. పిల్లల ఇంటికి వచ్చి, నా ఫ్యామిలీ చాలా పెద్దది, వాళ్ళందరితో కూర్చొని ఈ ఆర్డినేషన్ విందు పార్టీ ఎలా చేయాలో అని అన్నీ మాట్లాడుతూ ప్లాన్ చేస్తూ ఉన్నప్పుడు మా అన్నలను ఏం చెప్పారంటే, ఈ పేదవాళ్ళని వాళ్ళందరినీ పిలిస్తే 50 మందిని పిలిస్తే 50 కాదు 100 మంది వస్తారు, లేదా 200 మంది వస్తారు. ఎందుకంటే వాళ్ళకి మనలాగా ఎంతమంది పిలిచారో అంతమంది పోవాలనేటువంటి విందుకి పార్టీకి కావలసిన క్రమశిక్షణ ఏం వాళ్ళకి లేదు. 50 మందిని పిలిస్తే ఒక 100-200 మంది వస్తారు.
అందువలన ఈ మంచి మంచి పెద్దలు వచ్చే ఈ ప్రోగ్రామ్కి ఈ పేదల్ని పిలిస్తే అది బాగుండదు. ఓ పని చేద్దాం, ఈ ఆర్డినేషన్ తర్వాత ఈ 50 మందిని మనం తర్వాత వాళ్ళకి సపరేట్గా ఒక పార్టీ పెట్టేద్దాం అని వాళ్ళ ఒపీనియన్. నేను మళ్ళీ చెప్పాను, కాదు నాకు ఇలా దేవుడు ప్రేరణ ఇచ్చారంటే మంచిదే, ఆ ప్రేరణ ఇస్ వెరీ గుడ్. ఈ ఆర్డినేషన్ తర్వాత 50 మంది కాదు 100 మంది పేదల వాళ్ళని పిలుస్తాం, వాళ్ళకి సపరేట్గా మనం భోజనం పెడతామని చెప్పి వాళ్ళు అలా నిర్ణయం తీసుకున్నారు. సరే అని నేను కూడా చెప్పాను, ఎందుకంటే ఆ రోజు నేను చేసేది ఏమీ లేదు, ఎందుకంటే నా పెద్దలు అన్నలే ఈ ఆర్డినేషన్ పార్టీ కానీ అని అరేంజ్ చేసేది. ప్రియులారా, ఒక పెద్ద కథ చిన్నగా చెప్పాలంటే దేవుని ప్రణాళిక, దేవుని ప్లాన్ ఎటుందో నాకు తెలియదు. 2023 సంవత్సరం మే నెల 3వ తారీఖే నా ఆర్డినేషన్, నా గురిపటం. ఆ రోజు హోల్ కేరళ హర్తాల్ బంద్, హోల్ కేరళ బంద్. అకస్మాత్తుగా ఒక సీరియస్ ప్రాబ్లం జరిగింది ఆ జిల్లాలో. దానివల్ల బస్సెస్ లేవు, కార్ లేవు, బైక్స్ లేవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏదీ లేకుండా కంప్లీట్ బంద్ అయిపోయింది, కంప్లీట్ స్టాప్ అయిపోయింది ఆ రోజు. దాదాపు 2,000-3,000 మందిని ఆర్డినేషన్ పార్టీకి విందుకు పిలిస్తే ప్రియులారా, వచ్చి ఆ రోజు ఆర్డినేషన్ అటెండ్ అయ్యి పార్టీలో బోధన చేసి వెళ్ళిపోయేవాళ్ళు కేవలం 500 మంది మాత్రమే. తక్కిన దాదాపు 2,500 మందికి ఉన్న భోజనం అవి అన్నీ కూడా మా ఇంట్లో గిన్నెలు 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 ఫుల్ అక్కడ పడి ఉన్నాయి. నేను ఆర్డినేషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు ఈ భోజనం అంతా చూసి నాకు చాలా బాధ అనిపించింది. వెంటనే ప్రియులారా, ఆ జిల్లాలో అనాథాశ్రమం ఉంది, వృద్ధ సదనం ఉంది, అలాగే పేద పిల్లల హాస్టల్స్ ఉన్నాయి. ఇటువంటి తిరిగి నీకు ప్రతిఫలం ఇవ్వలేనటువంటి అనేక మంది నివసిస్తున్నటువంటి, ఫాదర్లు సిస్టర్లు నడిపిస్తున్నటువంటి అనాథ మందిరాలు, హాస్టల్స్, అటువంటి సత్రములు, అటువంటి ఆలయాలు ఉన్నాయి. అక్కడికి కాల్ చేసి ఈ దాదాపు 2,000 మందికి ఉన్నటువంటి భోజనం, మంచి చికెన్ బిర్యానీలు, మంచి మంచి విభవాలు, మంచి మంచి డిష్లు, అవి అన్నీ వాహనాలలో, లారీలలో, డీసీఎంలో ఎక్కించి నేనే తీసుకుని పోయి కొన్ని ప్లేసెస్కి నేను వెళ్ళాను, కొన్ని ప్లేసెస్ మా అన్నయ్యలు వెళ్ళాడు. ఈ 2,000 మందికి ఉన్న భోజనం ప్రియులారా ఆ రోజు సమృద్ధిగా అనేక మంది 2,000 మందికి ఉన్నటువంటి అనాథ పేద ప్రజలకి నిండు పండగగా, పార్టీగా, మ్యారేజ్గా దేవుడు మార్చేశాడు. అలాంటి పేదలు ఇలా నేల మీద కూర్చుంటూ ఇలా పెద్ద పంక్తి తీసి వాళ్ళు కూర్చున్నప్పుడు నేనే వంగి ఆ గిన్నె నుంచి వాళ్ళకి భోజనం వడ్డిస్తూ ఉంటే నా కళ్ళమడ్డ కన్నీరు కారుతూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నారని వాళ్ళు అడిగితే నేనేం చెప్పలేదు, ఎందుకంటే నాకు తెలుసు నేను దేవాలయంలో నా ఆర్డినేషన్ పార్టీ ఎలా పెట్టాలో అని దేవుడిని అడిగినప్పుడు నాకు దేవుడు 50 మందిని పిలవమంటే అది మా అన్నయ్యలు మాట్లాడి అటు ఇటు తిప్పి ఎవరిని పిలవకుండా చేసి, కానీ ఆ రోజు 2,000 మందికి సమృద్ధి ఆహారంగా దేవుడు మార్చాడు. తినే వాళ్ళందరూ పేదలు, అనాథలు, విధవలు, అలాగే పూర్ పీపుల్. యేసుక్రీస్తు ఈరోజు సువిశేష పట్టణంలో ఆయనని భోజనానికి పిలిచినటువంటి ఆ పరిశీలనతో కూడా ఇదే మాట్లాడినారు. నువ్వు విందు ఏర్పరిచినప్పుడు నువ్వు పిలవలసినటువంటి వాళ్ళు వీలై, వాళ్ళు నీకు తిరిగి ప్రతిఫలము ఏది ఇయ్యలేదు కాబట్టి
నీకు ఒక ప్రతిఫలము దేవుడిస్తా అంటున్నాడు ప్రియులారా. మనం తీసుకుంటామా లూకాసు వార్త ఈ 14వ అధ్యాయంలో ఒక మంచి ప్రతిఫలం గురించి యేసుక్రీస్తు అక్కడ మాట్లాడుతున్నాడు. లూకాసు వార్త 14వ అధ్యాయంలో 13వ చదువుతామా? నీవు విందు చేయనప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గుడ్డివారిని పిలువుము, వారు నీకు ప్రతిఫలము ఇయ్యలేరు, కనుక నీవు ధన్యుడవు అగుదవు. నీవు ధన్యుడవు అగుదవు. 14వ వచనం. నీతిమంతుల పునరుత్థానమున దీనిని ప్రతిఫలము లభించును. దీనికి నీకు ప్రతిఫలం లభించును. ప్రియులారా, అనాథులు, విధవులు, మీకు ప్రతిఫలం తిరిగి ఇవ్వలేనటువంటి వాళ్ళకి నీవు ఏర్పరచినటువంటి విందు, నీవు చేసిన సహాయము వాక్యం పలుకుతుంది. యేసుక్రీస్తు మాటలో నీతిమంతుల పునరుత్థానములో ఇవి అన్నిటికీ ప్రతిఫలము దేవుడు నీకు ప్రసాదిస్తాడు. అందువల్ల ఈరోజు ఈ వాక్యం చదువుతూ ఉండగా నేను చాలా సంతోషముతో, ఆనందముతోనే నా ఆర్డినేషన్ డే, ఒక హోల్ కేరళ బంద్ జరిగినా కూడా అందరికీ బాధ, కానీ నాకే బాధ అనిపించలా. అది దేవుని యొక్క చిత్త ప్రకారము 2000 మందికి ఆహారముగా, సమృద్ధి భోజనంగా దేవుడు మార్చారు. వారెవరు కూడా నాకు తిరిగి ప్రతిఫలం ఇయ్యలేనటువంటి వాళ్ళే. అలాంటి ఒక గొప్ప సంఘటనతోనే నా గురిపట్టం, ఒక గురువుగా నా పరిచర్యని ప్రారంభించాను. అందువల్ల ఈ పాసేజ్ నేను ఎప్పుడు లైఫ్లో నేను మర్చిపోలేను. అందువల్ల ప్రియబిడ్డలారా, మనము ఎంత గొప్పవాళ్ళైనా, మనం ఏమి కలిగి ఉన్నా, మనము బర్త్డే కానీ, విందు కానీ, పార్టీ కానీ, సెలబ్రేషన్స్ కానీ, ఇవి అన్నీ చేయటం సమాజంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధతో పాటిస్తున్న ఒక విషయమే. మంచిది, వెరీ గుడ్. కానీ ప్రభు ఏమంటున్నారంటే అందులో పేదలు, అనాథలు, విధవులు, ఇటువంటి సమాజంలో చిన్న చూపు చూడబడుతూ ఉన్నటువంటి నిస్సహాయ అవస్థున్నటువంటి వాళ్ళని కూడా నీ పిలవాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఇవి రెండు కలిపి చూస్తే వినయము, వినమ్రత, హ్యూమిలిటీ అనేటువంటి ఒక అంశమే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పరిశీలతో ధర్మశాస్త్ర బోధకులు ఏమంటున్నారు? నీవు పెళ్ళికి వెళ్ళినప్పుడు అగ్రస్థానములో ఇంపార్టెంట్ ప్లేసులో వెళ్ళి కూర్చోవద్దు. నువ్వు వెనక కూర్చో, తగ్గించుకో. నిన్ను పిలిచిన వాళ్ళే నిన్ను ముందుకు తీసుకుని పోయి ముఖ్య ఆసనంలో కూర్చోపెట్టేటప్పుడు నీకు గౌరవం కలుగును. ఇది వినయము, వినమ్రతకి కావలసినటువంటి ఒక మంచి సలహా. రెండవది, భోజనం ఏర్పరచిన వారితో ఏమంటున్నాడు? నీవు అతిథులు పిలిచేతో పాటు ఇలాంటి నిస్సహాయ అవస్థల మనుషులను కూడా నీవు పిలువు. వాళ్ళకి కూడా నీ లైఫ్లో నీవు ప్రాముఖ్యత ఇవ్వు. చివరికి ఏమంటున్నారంటే, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే వాక్యం పలుకుతుంది పిల్లరా. ఇది బైబిల్లో యేసుక్రీస్తు మనం నేర్పిస్తున్నటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశమే. మీరు తీసుకుంటాం పిల్లరా, బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్, సామెతల గ్రంథం తీసుకుంటామా? 25వ అధ్యాయంలో 6, 7, 2 వచనాల్లో యేసుక్రీస్తు పలికిన ఇదే మాట సామెతల గ్రంథంలో ఎంత చక్కగా ఉంది అని మనం చూస్తే ఆశ్చర్యపోతాం. ఎందుకంటే సామెతల గ్రంథంలో 25వ అధ్యాయము 6, 7 వచనాలు ఈనాడు సువిశేష పట్టణంలో యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట 2 ఒకటే, సేమ్ పాయింట్. విందామా? రాజు ఎదుట గొప్పవాడుగా కనిపింపవలదు. చూడండి, రాజు ఎదుట నీవు గొప్పవాడుగా నీవు కనిపించవద్దు. ధనికుని ఎదుట మీ గొప్పలు ప్రదర్శింపవలదు. ధనికుల ముందు నీ గొప్పతనాన్ని నీవు ప్రదర్శించవద్దు. నీవు ఇటు పైకి రమ్మని పిలిపించుకొనుట గౌరవము. చూడండి, నీవు ఇటు పైకి రమ్ము, ముందుకు రండి అని పిలిపించుకోవటం వలన నీకు అందరి ఎదుట గౌరవము కలుగును. కానీ నీ ఆసనమును మరి ఒకని కింబని అనిపించుకొనుట అవమానకరము. చూడండి, ఇదే మాట యేసుక్రీస్తు అన్నాడు. నిన్ను మరొకరిని
విందుకు ఆహ్వానించినటువంటి వాడు వచ్చి, సోదరుడా ఇతనికి చోటు ఇవ్వు, ఈయనకి ఆసనం ఇవ్వు అని నిన్ను అడిగినప్పుడు నీవు లేచి ఆ రెండో వాడికి సీట్ ఇచ్చి తలదించుకుంటూ వెనకకి పోతూ ఉంటే ఆ విందులో కూర్చున్న వాళ్ళందరి ఎదుట నీకు అవమానం కలుగును యేసుక్రీస్తు పలికిన అదే మాటే సామెత గ్రంథము 25వ అధ్యాయములో పిల్లరా ఈ 7వ వచనములో మనము చదువుకున్నటువంటి మాట. అందువలన ప్రియపిల్లరా, వినయము వినమ్రత కలిగి, అది మనం ఏది కలిగి ఉన్నా, మనము ఎంత గొప్పవాళ్ళమైనా, గొప్పవాళ్ళమంటే గొప్పతనములో సమాజానికి రకరకాల శ్రేణులు ఉన్నాయి. అది చదువుల గొప్పతనం కావచ్చు, పర్సనాలిటీ కావచ్చు, తలాంతులు కావచ్చు, గుర్తింపు కావచ్చు, ధనము కావచ్చు, ఉద్యోగం కావచ్చు, పిల్లరా పేరు ప్రతిష్టలు కావచ్చు. ఇటువంటి చాలా రకరకాల గొప్పతనాలు ఉన్నాయి. అది ఏ గొప్పతనములో మీరున్నారో మనమున్నామో మనకే తెలుసు. ఆ గొప్పతనం ప్రియబళ్ళారా మనని వినయానికి వినమ్రతకి నడిపిస్తే అది గౌరవము అని యేసుక్రీస్తు పలుకుతూ ఉన్నాడు. తీసుకుంటామా? యోబు గ్రంథం ప్రియులారా 22వ అధ్యాయము 29వ వచనములో యోబు చెప్తున్నటువంటి ఒక మాట ఉంటుంది. దేవుని యొక్క సంకల్పము, మనుషుల సంకల్పము, మనుషుల ఆలోచనలో ఉన్నటువంటి వ్యత్యాసం గురించి అక్కడ వాక్యం సెలవిస్తుంది. విందామా? యోబు గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం. గర్వాత్మల పొగరును అనగద్రొక్కు ప్రభువే వినయవంతులకు రక్షణము దయచేయును. చూడండి, మళ్ళీ వింటామా? గర్వాత్ముల పొగరును, వాళ్ళ పొగరును అనగద్రొక్కు ప్రభువే, అనగద్రొక్కేవాడు ప్రభువే, వినయవంతులకు రక్షణము దయచేయును. రక్షణ దయచేవాడు కూడా ప్రభువే. పిల్లరా, ఒక్కొక్కరికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయనే. అందువలన మనకి బైబిల్ తెలియచేస్తున్నటువంటి యేసుక్రీస్తు తన జీవితం ద్వారా చూపించినటువంటి మార్గం కూడా, అంశం కూడా ఇదే. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనము 6-7 చదివితే అక్కడ యేసుక్రీస్తే తాను దేవునితో సరసమానై ఉండి కూడా ఆ గొప్పతనాన్ని లెక్క చేయక మానవ మాతృడుగా జన్మించి, మనలో ఒక్కడిగా జన్మించి, తనను తాను తగ్గించుకుని సిలువ మరణంకి కూడా శ్రమలు ఉంచి తండ్రి చిత్త ప్రకారం జీవించిన, నిర్వహించిన యేసుక్రీస్తే మనందరికీ ఒక మంచి ఉదాహరణమని పౌలు గారు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువల్ల ఈ యొక్క ఆదివారం, ఇది ఆగస్టు నెల చివరి సండే, మనం ఈ యొక్క వచనాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రియులారా మనకి 2 రకాల అడ్వైసెస్ యేసుక్రీస్తు ఇస్తూ ఉన్నారు. ఒకటి, నీవు అతిథులుగా పిలువడినప్పుడు నువ్వేం చేయాలి. రెండవదిగా, నువ్వే ఒక ప్రోగ్రామ్ ఫంక్షన్ ఏర్పరిచినప్పుడు ఏం చేయాలి. ఎందుకంటే మానవ లోక సంబంధమైన ప్రతిఫలం కంటే దేవుడిచ్చే ప్రతిఫలం, దేవుడిచ్చే మర్యాద, దేవుడిచ్చే ఆశీర్వాదమే స్థిరమైనది, స్థాయి, ఆ దిశలో గొప్పతనము అని ఈనాడు మనకి బైబిల్ తెలియజేస్తూ ఉంది. ప్రియలారా, నీతిమంతుల పునరుత్థానములో ఆ ప్రతిఫలం ఖచ్చితంగా మనకు లభిస్తూ ఉంది అనేటువంటిది గ్యారంటీ. ఎందుకంటే చివరికి మత్తయి సువార్త 25వ అధ్యాయంలో తుది తీర్పును యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉండగా ఆయన కుడి ఎడమల వైపు ఆయన నీతిమంతులను పాపులను నిలబెట్టినప్పుడు ఆయన తీర్పు విధించే ముందు వారికి ఇచ్చినటువంటి కొన్ని క్వాలిఫికేషన్ చెప్పవచ్చు, యోగ్యతని చెప్పవచ్చు. అదేంటంటే, నేను రోగివై పరదేశివై కారాగృహములో ఉంటిని. ఓకే, అక్కడ 5 కార్యాలు ఉన్నాయి. మీరు నన్ను పరామర్శించితిరి, నాకు భోజనం పెట్టిరి, నాకు పానీయమునిచ్చిరి అని రకరకాల అక్కడ కొన్ని కండిషన్ చెప్తూ ఉన్నాడు. మనం చదువుతాము ఇక్కడ 35వ వచనం. ఏలయనా నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారము నొసగితిరి, మీరు నాకు ఆహారం ఒసగితిరి. దప్పిగొనినప్పుడు దాహము తీర్చిరి. పరదేశివై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి. నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి. వస్త్రమును మీరు నాకు ఇచ్చితిరి. రోగివై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి.
చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి. ప్రియులారా, అందుకే లోకారంభము నుండి నీతిమంతులకై సిద్ధపరపబడినటువంటి దేవుని రాజ్యములో ప్రవేశింపుడు. ఎందుకంటే మీరు ఇన్ని కార్యాలు చేసింది. ఇదే నీతిమంతుల పునరుత్థానములో ఉన్న ప్రతిఫలం. ప్రియబిడ్డలారా, ఇహలోకములో వాళ్ళు ఇయ్యలేరు, ఎందుకంటే వాళ్ళకి లేదు. నిస్సహాయ అవస్థలో ఉన్నాను, ఆకలితో ఉన్నారు, దప్పికతో ఉన్నారు, బట్ట లేకుండా ఉంటున్నారు, అనారోగ్య అవస్థలో ఉంటున్నారు. కానీ ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు. పిల్లరా, అటువంటి ఒక మనస్తత్వం ఈనాడు ఈ సండే దేవుడు నీకు నాకు మనందరికీ ప్రసాదించి అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళేలాగున, అందరూ దేవుని బిడ్డలే అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండేలాగున, కనికరము, ప్రేమ, తగ్గించుకోవటం, హ్యూమిలిటీ, వినయము, వినమ్రత దేవుని బిడ్డలకి లక్షణముగా జీవించాలని మనం ఒక నిర్ణయం తీసుకుంటాం. మనం ప్రార్థిద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రము, ఆరాధన చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈరోజు పంక్తి, విందు, భోజన విషయాలను గురించి మాకు ఒక మంచి అంశం నేర్పించిన దేవానికి వందనములు. ప్రభువా, తనను తాను తగ్గించుకోవటము, ప్రభువా నీవు పాపులతోనూ రోగులతోనూ తక్కువ కులాలలో సమాజములో వెలివేయబడినటువంటి వాళ్ళతోనూ జీవించి వాళ్ళని ప్రేమించి వాళ్ళని తండ్రి దగ్గరికి రక్షణకి నడిపించినట్లుగా అటువంటి తగ్గింపు మనస్తత్వమును, వినయమును, వినమ్రతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును అని నీవు చెప్పినటువంటి ఈ మాట ప్రకారం ప్రభువా, మేము నీ ఎదుట తగ్గించుకుంటూ నీ దృష్టిలో శ్రేష్టమైన కార్యములు చేసే బిడ్డలుగా మార్చమని యేసుక్రీస్తు గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఇలా అర్పణ వేళలో మనం ప్రవేశిస్తూ ఉండగా ప్రత్యేకంగా మీ అందరి విన్నపాలను, ప్రార్థనలను, ఉద్దేశాలని ఈ అప్పద్రాక్షముల కానుక సమర్పించి మనం ప్రభు ఎదుట ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆశీర్వదించుము యేసయ్యా, ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ
ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయత సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమగుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ పనిని స్వీకరించునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, రెండు చేతులు జోడించి నిశ్శబ్దంగా కళ్ళు మూసుకొని ఈ ఆగస్టు నెలంతా దేవుడు మీకు చేసిన సకల మేళ్లను కృతజ్ఞతగా జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థించండి. తెలుసో తెలియక ఎన్నెన్నో ఆశీర్వాదాలు, ఎన్నెన్నో ప్రార్థనలు మనం ఆయనకు సమర్పించి ఉన్నాం. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన కుటుంబాలు ఒక్కొక్కరి విన్నపాల కోసం మనం ప్రార్థిద్దాం. ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొన్న మీరు అనేక మంది ఎన్నో ఆశలతో కోరికలతో ప్రార్థిస్తూ ఉన్నారు. మీ ఒక్కొక్కరిని బిడ్డలారా ఈ బలిపీఠం మీద సమర్పిస్తూ ఉన్నాం. అలాగే ఏలూరులో నిర్మాణం జరుగుతున్నటువంటి ధ్యాన విడక మందిర పనులను కాంట్రాక్టర్స్, ఇంజనీర్స్ని, ఈ గొప్ప ప్రాజెక్ట్ని దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం ఇలాంటి గొప్ప ధ్యాన విడక మందిరం ఎక్కడ కావాలని దేవుడు ఏర్పరిచిన ఈ కార్యం విజయవంతంగా జరగాలని, అన్ని ఆటంకములన్నీ తొలగించబడాలని, ఆత్మలక్షణ కార్యం ఇక్కడ విజయవంతంగా జరగాలని ఈ పరిశుద్ధ బలి పూజలు మనం ప్రార్థిద్దాం. అలాగే మన ప్రార్థన సహాయం కోరిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ మందిర నిర్మాణ కోసము దాతలు, స్పాన్సర్స్, ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్, అలాగే రోజు జమాల టీమర్స్ ఎంతో మంది ప్రార్థనలు ఉన్నారు. ఇప్పుడు కరెంట్లీ ఏలూరులో నడుస్తున్నటువంటి ఎరికో ప్రార్థనలను రోగ సమర్పిస్తూ ఉన్నాం. ఈ పరిశుద్ధ బలి పూజ వారందరికీ దీవెనగా ఆశీర్వాదంగా మారాలని, మన తలంపులు, ప్రార్థనలు, విన్నపాలన్నీ కూడా ఇక్కడ అర్పించే ధూపం వలె దేవుని సన్నిధికి చేరాలని ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ఎలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను
మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులు ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు, కాలములు నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో సృష్టించితివి. మానవుని చిత్రాతీత చిత్రమైన సమస్త ప్రజంపుమపై అధికారముతో ఉంచితివి. నీ సృష్టినంతటిని ఆయన నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రజలమైన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్తుతించుచున్నది. కావున మేము దూతల దళములతో నేకమై ఉత్పంగుచు నీ స్తుతులను పాడుచున్నాను. వారిలతో మా స్వరములను ఏకము చేసి మహిమాగీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా. పిల్లరా, హోసాన గానం గాయక బృందం పాడుతూ ఉండగా మనం కలిసి మన మనస్సులను ఆయన వైపు త్రిప్పుకుంటూ ఆనందముతో పాడదాం. పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. గణాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వించేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. ప్రియబిడ్డలారా, మనం ఇప్పుడు నడు పూజల సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధాత్మ ఈ కానుకలను పరిశుద్ధపరచ గురువులు ప్రార్థిస్తూ ఉండగా సాధ్యమైతే అందరూ కూడా మోకరిల్లి భక్తితో ఈ పరిశుద్ధాత్మ మనందరి జీవితాలను ప్రభావితం చేయాలని, మన బ్రతుకులను దీవించమని మనం ప్రార్థిద్దాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమోనందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనీ మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి మీ కుమారక్షణ ఆయుధమగ శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణ స్మరించుచు ఆయన మరల వేంచి ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. ఆయన మరణము ద్వారా మమ్మతో సఖ్యపరచిన మీ దివ్య కుమారుని బలిని ఈ బలిని స్వీకరింపుము. మేము ఆయన శరీరక్తములతో పోషింపబడి పరిశుద్ధాత్మతో నింపబడి ఆయన యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లా దయచూపుము. ఆయనే మమ్మ మీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. మీరు ఎన్నికొన్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ
ధనులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మీ మోక్ష భాగ్యమునకు వారసులుగా చెయ్యము. ఏలైనా వీరి విజ్ఞాపన నిరవధిక ప్రార్థన సహాయముపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమున యాత్ర చే మీ శ్రీ సభను మీ సేవకుడుగు మా లియో జగద్గురువును పొలిమర జయరావు ఏలూరు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులు గురువులు మఠకన్యులు నీ సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపం. మీ చేత ప్రకారము మీ సముఖమును చేరి ఈ పరిశుద్ధ బలి భోజనం ఆన్లైన్లో పాల్గొంటున్న పెట్టించిన ఈ బిడ్డలందరి మనవులు ప్రార్థన దయతో ఆలకించండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఈనాడు పరిశుద్ధ బలి భోజనం పెట్టించిన కుటుంబాలను, మా దివ్యవాకు ధ్యాన వడక మందిర దాతలను, స్పాన్సర్స్ని, మా రోస్టర్ జపమాల టీములో చేరి మందిరం కోసం ఎడతెగగా ప్రభు సన్నిధిలో మధ్యస్థ ప్రార్థన చేస్తున్న మా టీం మెంబర్స్ని, ఏలూరు ధ్యాన వడక మందిరములో ఇప్పుడు 14 రోజుల ఎరీకో ప్రార్థనలు నిర్వహిస్తున్న మా బిడ్డలను, కాంట్రాక్టర్స్, ఇంజనీర్స్, మా ప్రార్థన సాయం కోరిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా ప్రభువా, మా కుటుంబాలలో మరణించిన మా పూర్వీకులు, రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులందరి ఆత్మవిశ్రాంతి కోసము ఉద్రసలు బిడిపెడుతున్న ఆత్మలపైన కనికరించి వారందరినీ మీ అక్ష సౌభాగ్యం చేర్చుకునండి. ఒకరి మేము కూడా ఈ పరిచర్య ముగించి మీ సన్నిధిలో చేరి మీతో పాటు నిత్య ఆనందం పొందుదుమగాక. మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయించు ఉన్నాము. ఆయనతో పాటు మనము నిత్యములను భారతం చేరుడు. మనమందరం కలిసి త్రిత్వక దేవుని ఏ డాక్సోళజని పాడుకుంటూ ఆయన కనపరచుకుందాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు యేసుక్రీస్తు అర్పించిన ప్రార్థన రెండు చేతులు చాచి పట్టుకుంటూ మన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా దాపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్ము రక్షించము. ఏలిన వారా, అన్ని కీడులని మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో ఈ పరిశుద్ధ బలి యోగ్యత ద్వారా మాకు, ఈ బిడ్డలకి, మా టీంకి, మా కేంద్రానికి సకల ఆటంకమును అవరోధుల నుంచి సంపూర్తిగా విడుదల దయచేయము. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానం కొసుకుచున్నానువని మీ అపోస్తులు వచ్చించిన ప్రభుని యేసువా, మా పాపములను అయోగ్యతలను లోటుపాటు లెక్కింపక ఈ బిడ్డలందరి విశ్వాసం, వారి ప్రార్థన, నీ పట్ల వారికి ఉన్నటువంటి దైవభయమును కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు, మా సంఘానికి, కేంద్రానికి నిజమైన శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము
ఎల్లప్పుడూ మీ అందరితో మీ కుటుంబాలతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము సంతోషముతో తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో బలమైన దేవుని హస్తం కింద వినమ్రుడు కండు, యుక్త సమయమున ఆయన నిన్ను ఉద్ధరించును అని నుడువిన క్రీస్తు ప్రభువో. ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీరక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. ఇది మరచిపోలేని మానవోత్తముడు మహిలో నిలిపిన మహవిందు. ఇది అద్వితీయుడగు అతిథి దేవుండు అవని కరుదించు ఘన విందు. ఇది మరచిపోలేని మానవోత్తముడు మహిలో నిలిపిన మహవిందు. ఇది అద్వితీయుడగు అతిథి దేవుండు అవని కరుదించు ఘన విందు. ప్రభు జనులారా పాల్గొనరారే, పరమ ప్రసాదము ఈ విందు. ప్రభు జనులారా పాల్గొనరారే, పరమ ప్రసాదము ఈ విందు. ఇలాలముకున్న ఈ అంధకారముల వెలుగు నింపు విందు. పాప శాపములు పరిహరించేటి దివ్యమైన విందు. ఇలాలముకున్న ఈ అంధకారముల వెలుగు నింపు విందు. పాప శాపములు పరిహరించేటి దివ్యమైన విందు. సేదను తీరగా రారండి, సేదను తీరగా రారండి. భారభరితులకు శాంతికరమైన పరమ ఔషధం ఈ విందు. భారభరితులకు శాంతికరమైన పరమ ఔషధం ఈ విందు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఏలూరు ధ్యాన విడక మందిర పనులు మెల్లమెల్లగా పురోగతి ప్రాపిస్తూ ముందుకు నడుస్తూనే ఉన్నాయి. ఈ మందిరం కోసం బిడ్డలారా మీరందరూ కూడా ప్రార్థన చేయమని నేను కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మనకు 2 సంవత్సరాలు 3 నెలలే ఉన్నాయి. ఈ కాలములో ఈ పనిని పూర్తి చేసి ఈ మందిరం తెలుగు ప్రజలకి ఒక ప్రార్థనా మందిరంగా, కౌన్సిలింగ్ సెంటర్గా, హీలింగ్ డెలివరెన్స్ కేంద్రంగా, బలమైన దేవుని వాక్కు పరిచయం జరిగే
ఒక రిట్రీట్ సెంటర్గా మారాలి. అందువలన మీ అందరి ప్రార్థన సహాయం కోరుకుంటూ ఉన్నాము. ప్రియులారా, మా కోసము జరుగుతున్న పనుల కోసం మీరు ప్రార్థించండి. అలాగే లేచి నిలబెడతామా? మనం వచ్చి వీరి ప్రార్థన చేసుకుంటూ ఈ పరిశుద్ధ బలి భోజనం మనం అనుభవించుదాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేమిప్పుడు స్వర్గీయపు ఆహారపు బల్ల నుండి భుజించిన మీ భోజనము, స్వీకరించిన పరిశుద్ధ రక్తము మమ్ము పోషించునుగాక. మా హృదయములు నీ ప్రేమయందు దృఢపరచుటకు ఈ పరమ విందు మాకు సాయపడునుగాక. ఈ జీవాహారము మాలో ప్రేరణ పుట్టించి సోదర ప్రేమతో తోడి వారి సేవలు మాకు ఉత్సాహము కలిగించినట్లు అనుగ్రహింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు సేవలో ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పిల్లరా, దేవుడు మనకిచ్చిన ఈ నెల చివరి సబతు దినము ఇది. దేవుడు మీ అందరినీ కూడా ఈ పరిశుద్ధ బలి ద్వారా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ స్పెషలీ బ్లెస్ యూ. వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతుము మాతా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా. జన్మంబు తోడెనే అనుగాత్మురాలైన నిర్మల మాతవు నీవే. జన్మంబు తోడెనే అనుగాత్మురాలైన నిర్మల మాతవు నీవే.
నిన్ను కన్న తండ్రిని భరించి కన్నట్టి ధన్యాత్మురాలవు నీవే. నిన్ను కన్న తండ్రిని భరించి కన్నట్టి ధన్యాత్మురాలవు నీవే.